అలాగే వెల్కమ్ టు మన ఛానల్ అన్నమాట. ఇవాళ మన ఈ వీడియోలో ఏంటంటే డండన్ ఎపిసోడ్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం బ్రో. ఇది ఎపిసోడ్ 1 చూడకపోతే ఒకసారి ఇది ఛానల్లోకి వెళ్ళి చూడండి బ్రో, లేకపోతే కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా అయితే ఎపిసోడ్ 2 లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 2 లో ఏం జరుగుతుందంటే, ఈ ప్రీవియస్ ఎపిసోడ్ లో స్పీడ్ వస్తుంది కదా వాళ్ళ కళ్ళ ముందుకి. అలా వచ్చిన తర్వాత ఏమైతుందంటే, మన ఒక్కరున్నాను మోమో కూడా బ్యాక్ వచ్చేది నార్మల్ గా అయిపోతారు అనమాట. ఇక్కడ మన వీళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారంటే, అక్కడ స్నేక్ ఉంది కదా, ఆ స్నేక్ ఏంటంటే కొన్ని వేవ్స్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ వేవ్స్ ఎవరైనా విన్నారనుకో, ఆ వేవ్స్ వల్ల వీళ్ళని చంపేసుకుంటారు అనమాట. ఓకే, దాని తర్వాత ఏమైతుందంటే, ఆ స్పిరిట్ ఉంది కదా, ఆ స్పిరిట్ వీళ్ళ వైపు చూస్తుంది అనమాట. చూసినప్పుడు ఆ మన టర్బోగ్రైన్ ఉంది కదా, టర్బోగ్రైన్ ఏమంటదంటే, మీరు వాడి కళ్ళలో చూడకండి, వాడొక ఈవిలై అనమాట వాడి పేరు. వాడి కళ్ళలో చూడకండి, మీరు పిచ్చోళ్ళు అయిపోతారు, మిమ్మల్ని మీరు చంపేసుకుంటారు అని చెప్పింది అనమాట. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, ఆ ఈవిలే అనే ఆ స్పిరిట్ కను ఆ స్నేక్ కి సేమ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఒకటినొకటి ఇది దాడి చేసుకోవడం వల్ల క్యాన్సిల్ అవుట్ అయిపోతున్నాయి అనమాట. రెండు పవర్స్ ఇది వర్కౌట్ కాకుండా నాశనం అయిపోతున్నాయి అనమాట. ఇక్కడ ఏమైతుందంటే, ఆ స్నేక్ ఉంటుంది కదా, ఆ స్నేక్ అట్లే ఉంటుంది అనమాట. అట్లా ఉండేసరికి మన ఒక్కరున్ గాడు ట్రాన్స్ఫార్మ్ అయిపోయి దాని నెక్ లో నుంచి వెళ్ళిపోతారు అనమాట. దాన్ని కట్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. కట్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు మనకే తెలియదు. ఓకే, తర్వాత ఏమైతుంది, ఆ స్నేక్ మళ్ళీ దాని హెడ్ ని గ్రో చేసుకొని ఇది మన మోమో ఇంకా జీజీ గాడి వెనకాల ఇది వాళ్ళ మీదకి వస్తూ ఉంటది అనమాట. వచ్చినప్పుడు వీళ్ళు పారిపోతా ఉంటారు. ఈ మధ్యలో ఏమైతుందంటే, ఆ ఈవిలై స్పిరిట్ ఉంది కదా, ఆ ఈవిలై ఇది మన జీజీ గాడి మీదకి ఎక్కి వాడి వైపు చూస్తూ ఉంటది అనమాట. వాడి కళ్ళకు చూసేసరికి ఇంకా జీజీ గాడు కూడా అది ఈవిలై కళ్ళలోకి చూస్తాడు అనమాట. చూసేసరికి ఏమైతుంది, ఈవిలై గాడి పాస్ట్ లైఫ్ లోకి వెళ్తాం అనమాట. ఈవిలై గాడు చిన్నప్పుడు ఇది ఇంతకుముందు ఇది స్పిరిట్ కాదనమాట, వాడొక మనిషి అనమాట. ఒక చిన్నపిల్లగాడు వాడిని ఒక క్లోజ్ రూమ్ లో అయితే ఉంచుతారు అనమాట. ఆ రూమ్ లో ఎందుకంటే, ఇది కీటో ఫ్యామిలీ ఉంది కదా, వీడిని కూడా సాక్రిఫైస్ చేద్దామని ఆ పాముకి వీడిని రూమ్ లో ఉంచుతారు అనమాట. వీడి రూమ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇది బయటకు చూస్తున్నాడు. బయటకు చూసేసరికి ఆ చిన్నపిల్లలు ఆడుకుంటా ఉంటారు అనమాట. ఆ చిన్నపిల్లలు ఆడుకోవడం వల్ల చూసిన తర్వాత వీడు కూడా వాడితో వెళ్ళి ఆడుకుందాం అనుకుంటాడు. కానీ వీడు బయటకు వెళ్ళలేడు కదా. ఆ తర్వాత ఏంటి, కొన్ని రోజులకి వీడిని ఒక పెద్ద రాడ్ కట్టేసి వీడిని సాక్రిఫైస్ చేస్తారు అనమాట. తర్వాత ఏమైతుంది, అప్పుడే ఇది వాల్కెనో బ్లాస్ట్ అవుతుంది అనమాట. బ్లాస్ట్ సరికి వీడి మీదకి లావా వచ్చేస్తుంది అనమాట. లావా వచ్చేసరికి వీడు ఎంతో ఘోరంగా చచ్చిపోతాడు బ్రో, కాలిపోయి. ఇక్కడ ఏంటంటే, వీడికి ఒకటే కోరిక ఉందనమాట. వీడి చచ్చిపోయేప్పటి నుంచి ఒకటే కోరిక అనమాట. ఆ చిన్న పిల్లలతో వీడు కూడా ఆడుకుని ఉంటే ఒక్కసారి ఆడుకోవడం అని వీడి కోరిక అనమాట. కోరిక తిరగకుండా చచ్చిపోయేసరికి వాడు ఒక స్పిరిట్ లాగా అయిపోతాడు అనమాట. ఇప్పుడు ఆ స్పిరిట్ చచ్చిపోయింది కదా, వాడు చచ్చిపోయాడు కదా, వాడు చచ్చిపోయిన ప్లేస్ మీదే కీటో ఫ్యామిలీ ఒక హౌస్ ని బిల్డ్ చేస్తారు అనమాట. బిల్డ్ చేసేసరికి అక్కడ ఒక ఫ్యామిలీ వస్తుంది. వీడి స్పిరిట్ లాగా అయిపోతారు కాబట్టి చిన్నపిల్లలకు మాత్రమే కనిపిస్తూ ఉంటాడు అనమాట. ఓకే, కొన్ని రోజుల తర్వాత ఆ స్నేక్ నుంచి వచ్చే వ్యూస్ వల్ల ఆ పిల్లాడు వాళ్ళ మమ్మీ ఇంకా డాడీ వాళ్ళు చంపేసుకుంటారు, వాళ్ళు చచ్చిపోతారు అనమాట. చచ్చిపోయిన తర్వాత ఈ చిన్నపిల్లడు ఉన్నాడు కదా, చిన్నపిల్లాడిని కూడా ఇది స్నేక్ కి సాక్రిఫైస్ చేసేద్దామని ఆ కీటో ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళ స్నేక్ దగ్గర తీసుకుపోయి, ఇంకా స్నేక్ తినేస్తున్నప్పుడు ఈ స్పిరిట్ అను ఆ అబ్బాయి మెజ్ అయిపోయేసరికి ఏమవుతాడు, వీడు ఈవిల్ లాగా చేంజ్ అయిపోతాడు అనమాట. దేనికి చేంజ్ అవుతాడు, ఇది కీటో ఫ్యామిలీ నాశనం చేయడానికి చేంజ్ అయిపోతాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ మనం ఇది ప్రెసెంట్ లోకి వస్తాం. మన చీచీ గారిని ఎక్కడికో తీసుకుపోతూ ఉంటాడు అనమాట ఈవిలే గాడు. ఇది చూసిన మోమో కూడా వీడి వెనకాల వస్తూ ఉంటది అనమాట. ఇక్కడ ఏమైతుందంటే, వీళ్ళు కిందికి వెళ్తా ఉంటారు. కిందికి వెళ్ళే కొద్దీ ఈవిలు వస్తూనే ఉన్నాయి అనమాట. ఇది చీచీ గాడు ఒక రూమ్ ముందు అవుతాడు అనమాట. ఈ రూమ్ ఏంటి, ఇది ఇంతకుముందు ఈవిలే గాడు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇదే రూమ్ లో బంధించారు అనమాట. ఈ రూమ్ ముందుకు వస్తారు అనమాట. ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి మన ఈవిలే గాడు ఇది చచ్చిపోయి ఈవిలే గాడి డెడ్ బాడీ ఉంటది అనమాట. ఆడ చూసి మన జీజీ గాడు ఎంతో బాధపడతాడు. బాధపడి అరే ఈవిలేకి ఇంత ఘోరం జరిగిందా అని అనుకుంటాడు అనమాట. అప్పుడే టర్బోగ్రైన్ అంటది, నువ్వు వాడితోటి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకు అని అంటది అనమాట. అయినా కూడా వీడు వినకుండా పాపం అని వీడు బాధపడుతున్నాడు అనమాట. తర్వాత ఏమైతుంది, అక్కడికి ఆ స్నేక్ వస్తుంది అనమాట. ఆ స్నేక్ వచ్చి వీళ్ళిద్దరికి షాక్ ఇచ్చి వీళ్ళ మీదకి ఒక లిక్విడ్ వస్తుంది అనమాట. లిక్విడ్ ఏంటి, మొత్తం స్టిక్కీగా ఉంటది అనమాట. దాంట్లో మన మోమో అను జీజీ గాడు ట్రాప్ అయిపోతారు. ట్రాప్ అయిపోయేసరికి ఏమైతుంది, ఇది ఎట్లా గట్ట మోమో తప్పించుకొని ప్రయత్నిస్తూ ఉంటది. ఆ లోపే చీచీ గాడు అన్కాన్షియస్ అయిపోతాడు. ఓకే, అన్కాన్షియస్ అయిపోయి ఇది వాడి బ్రెయిన్ లో ఈవిలే గాడి తోటి మాట్లాడతాడు అనమాట. ఈవిలే గాడితో మాట్లాడుతూ ఈవిలే గాడితో ఆడుకుంటూ ఈవిలే గారిని నవ్విస్తూ ఉంటాడు అనమాట. లాస్ట్ కో మాట అంటాడు, నేను నీతోనే ఎప్పటికీ ఆడుకుంటా అని చెప్తాడు అనమాట. ఆడుకునే అని చెప్పేసరికి వీడు ఈవిలే గాడితో మెజ్ అయిపోతాడు. తర్వాత ఏమైతుంది, ఆ స్నేక్ అనేది వీడి మీదకి అటాక్ చేస్తుంది అనమాట. అటాక్ చేసేసరికి
ఇది మన చీచీ గాడు ఒక్క గుద్దుతోటి దాని కింద కప్పి అవతల గుద్దుతాడు గుద్దేసరికి ఆ స్నేక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఫేస్ రివీల్ అనమాట. ఇప్పుడున్నది చీచీగాడు కాదు, ఆ ఈవిలై వీడి బాడీని కంట్రోల్ తీసుకుంది. దీని తర్వాత ఏం జరుగుతుంది, ఈవిలై గాడు ఏం చేస్తారు అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు ఈ వీడియో ఇంతవరకు చూసినట్టు మీకు నచ్చే ఉండదు బ్రో, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం.